రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై చెబుతున్నారా? కూటమి సర్కార్ దూకుడును ఆయన తట్టుకోలేకపోతున్నారా? వరుస కేసులతో గన్నవరం లీడర్ కలవరానికి గురవుతున్నారా? సోషల్ మీడియాలో వంశీ పొలిటికల్ జీవితంపై పేలుతున్న పోస్టులు వాస్తవమేనా? ఇంతకీ రాజకీయాలకు వంశీ ఎప్పుడు గుడ్ బై చెప్పబోతున్నారు? ఆయన తర్వాత వారసుల ఎంట్రీ ఉంటుందా? 2024లో భారీ మెజారిటీతో అధికారంలోకి కూటమి 151 నుంచి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ. కూటమి దెబ్బకు వైసీపీ నేతల సైలెంట్. రాజకీయాలకు వంశీ గుడ్ బై చెబుతారని ప్రచారం. వైసీపీ కార్యక్రమాల్లో కనిపించని వంశీ ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతున్న కేడర్. త్వరలో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ప్రచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాగా వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైంది. ఇక ఈ ఓటమి తాలూకు ప్రభావంతో చాలా మంది నేతలు పార్టీలు మారేశారు. కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి చేరిపోయారు. మరికొందరు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇంకొందరు వివిధ ఆరోపణలు, కేసులతో జైలుకు కూడా వెళ్లిన పరిస్థితి. అలాంటి నేతలలో ఒకరు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వార్తలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీ. అనతి కాలంలోనే తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో టీడీపీ నుంచి గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రపంచంలోనూ గన్నవరం నుంచి మరోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రోజులకు వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం జరిగిన వివిధ రాజకీయ పరిణామాలలో వల్లభనేని వంశీ టీడీపీకి దూరం జరిగి వైసీపీకి చేరువయ్యారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ ఫిరాయింపుల కింద వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవిపైన వేటుపడింది. అయితే 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన వంశీ యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పొలిటికల్ గా కాస్త ఇనాక్టివ్ గా ఉంటూ వచ్చిన వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఉన్న వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టు కాగా ఆ తర్వాత పలు కేసులు చుట్టుముట్టడంతో 2025 ఫిబ్రవరి నుంచి జూలై 2వ తేదీ వరకు విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే జులైలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విజయవాడ జైలు నుంచి విడుదలైన తర్వాత వల్లభనేని వంశీ రాజకీయాలలో యాక్టివ్ గా లేరంటూ ప్రచారం జరుగుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తుందంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కుతున్నారు. అయితే వైసీపీ చేపడుతున్న ఏ కార్యక్రమంలోనూ వల్లభనేని వంశీ పెద్దగా కనిపించడం లేదు. దీంతో వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరమంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు వల్లభనేని వంశీకి ఆరోగ్యం సరిగ్గా లేదని, అందుకే యాక్టివ్ గా లేరంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రంగంలోకి దిగుతారని అంటున్నారు.
గన్నవరంలో కమిటీల నియామకం కూడా చేపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చే వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డ్ పడేలా లేదు.